హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో వన్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. October 17 విచ్ ఇస్ నథింగ్ బట్ అప్కమింగ్ ఫ్రైడే ఈవినింగ్ 7 నుంచి 8:30 వరకు మన ఆల్గోకి సంబంధించిన ఫ్రీ డెమో క్లాస్ తీసుకుంటాం. ఈ డెమో క్లాస్ లో ఆల్గో ట్రేడింగ్ ఎలా వర్క్ అవుతుంది, మీరు ఆల్గో ట్రేడింగ్ చేయాలంటే ఏమేమి టూల్స్ మీ దగ్గర ఉండాలి అండ్ ఆల్గో ట్రేడింగ్ సంబంధించిన కంప్లీట్ అవేర్నెస్ టాపిక్స్ అన్ని కూడా ఈ 1.5 hour ఫ్రీ సెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఈ వర్క్ షాప్ ఫ్రీగా అటెండ్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అందులో జూమ్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాం. ముందుగా ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ మాట్లాడుకుందామండి. సో ఈ రోజు మార్కెట్స్ లో మనకి మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది అండ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చినప్పటి నుంచి మనకి మార్కెట్ లో కంటిన్యూగా ఒక అప్ ట్రెండ్ ఇనిషియేట్ అయింది. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ అయిన 25,200 మనకి క్లియర్ గా బ్రేక్అవుట్ జరిగి ప్రాపర్ రీటెస్ట్ కూడా చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే నిన్న మార్కెట్స్ లో మనకి కరెక్షన్ వచ్చింది, కంప్లీట్ నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది అండ్ దానికి క్వైట్ ఆపోజిట్ ఈ రోజు మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్. సో నిన్న మార్కెట్ క్లోజింగ్ లో మనం పీసీఆర్ రేషియో చూసుకుంటే సమ్వేర్ క్లోజ్ టు 0.8 ఉంది, నెగిటివ్, కంప్లీట్ నెగిటివ్. అండ్ ఈ రోజు క్లోజింగ్ తో కంపేర్ చేసుకుని పీసీఆర్ రేషియో ఆల్మోస్ట్ 1.3 కంప్లీట్ పాజిటివ్ లోకి వెళ్ళిపోయి. సో ఈ 2 days లో ఎందుకని మార్కెట్స్ కంప్లీట్ గా నెగిటివ్ సైడ్ అండ్ పాజిటివ్ సైడ్ ఇమీడియట్ గా షిఫ్టింగ్ జరిగిందో ఒక్కసారి రీకాల్ చేసుకుని తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఫాల్ గురించి ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో దీనికి మేజర్ రీజన్ యుఎస్ అండ్ చైనాకి సంబంధించిన ట్రేడ్ వార్. యుఎస్ ఆల్రెడీ చైనా మీద 100% ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది. దాని తర్వాత చైనా కూడా రిటాలియేషన్ యాక్షన్ కింద చైనాలో అవైలబుల్ అవుతున్న 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ రెయిన్ మెటీరియల్స్ మీద కూడా సాంక్షన్స్ విధించింది. సో దానివల్ల టెక్నాలజీ రిలేటెడ్ గానీ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి నిన్న ఇండియన్ మార్కెట్స్ తో పాటు ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో కూడా కరెక్షన్ వచ్చింది. అండర్ దిస్ ఏంటంటే నిన్న యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ కూడా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చి ఫస్ట్ ఇనిషియల్ గా యుఎస్ మార్కెట్స్ లో కూడా సెల్ ఆఫ్ వచ్చింది. కానీ నైట్ యుఎస్ మార్కెట్స్ ఇమీడియట్ గా రికవరీ జరిగింది అండ్ అలాగే ఇండియన్ మార్కెట్స్ లో కూడా మంచి రికవరీ వచ్చింది. అండ్ ఈ రోజు వచ్చిన రికవరీకి మేజర్ గా 2 reasons ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మనకి ఫెడ్ చైర్మన్ నిన్న ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ లో మళ్ళీ ఫెడ్ మీటింగ్ జరగబోతుంది 28th and 29th మోస్ట్లీ. అండ్ ఈ అప్కమింగ్ మీటింగ్ లో ఫర్దర్ గా 25 basis points వరకు ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గిస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. సో ఇది మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ గా టర్న్ అవడానికి చాలా హెల్ప్ అయింది. అండ్ దీంతో పాటు సెకండ్ మేజర్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎంటైర్ వరల్డ్ వైడ్ డ్రాప్ అయింది. సో ఫస్ట్ ఎందుకు డ్రాప్ అని మాట్లాడుకుందాం. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ డ్రాప్ అవడానికి మేజర్ రీజన్ ఓవర్ సప్లై, నథింగ్ బట్ ఓవర్ ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుంది. ఎంటైర్ వరల్డ్ మొత్తం క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ చేసేది మేజర్ గా కంట్రీస్ OPEC కంట్రీస్. OPEC అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇందులో మేజర్ గా 12+ కంట్రీస్ ఉంటాయి. ఎంటైర్ వరల్డ్ మొత్తం మేజర్ గా ఈ కంట్రీస్ క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తాయి అండ్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ మొత్తాన్ని డిసైడ్ చేసేది ఈ 12 మేజర్ కంట్రీస్. రీసెంట్ గా చూసుకుంటే ఈ 12 మేజర్ కంట్రీస్ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రొడక్షన్ ని ఓవర్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దాంతో పాటు మనకి రీసెంట్ గా వస్తున్న జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో క్రూడ్ ఆయిల్ కి కొంత డిమాండ్ తగ్గింది. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కన్సంప్షన్ తో పోల్చుకుంటే ప్రొడక్షన్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది. నథింగ్ బట్ డిమాండ్ తో పోల్చుకుంటే సప్లై ఇంక్రీజ్ అయిపోయింది. కాబట్టి సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లో ఫాల్ చూస్తున్నాం. మరి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఫాల్ అయితే మార్కెట్స్ ఎందుకు రికవర్ అవుతున్నాయి, పర్టికులర్ గా ఇండియన్ మార్కెట్స్? దీని గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను, మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తాం. బేసిక్ గా మనం ఇండియాలో యూస్ చేస్తున్న క్రూడ్ ఆయిల్ లో 80 నుంచి 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుని కొనుక్కుంటాం. ఇంత అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఇంపోర్ట్ చార్జెస్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడం వల్ల ఇంపోర్ట్ చార్జెస్ తగ్గుతాయి. దానివల్ల కంపెనీస్ కి ప్రాఫిట్ ఎక్కువ పెరుగుతుంది. అందుకని ఈ రోజు ఎంటైర్ ఇండియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా స్ట్రాంగ్ పొటెన్షియల్ ర్యాలీ చూస్తాం. సో దీస్ వర్ ది మేజర్ రీజన్స్ అండి ఈ రోజు మార్కెట్ లో మనం బయింగ్ రావడానికి. సో ఇప్పుడు ఈ రోజు వచ్చిన ర్యాలీని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ ప్లాన్ చేసుకుందాం అండి. ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుంటే మనకి ఈ రోజు ఓపెనింగ్ లోనే మనకి 25,200 చాలా క్లియర్ గా బ్రేక్అవుట్ జరిగింది. అగైన్ రీటెస్ట్ మళ్ళీ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అయింది. కాబట్టి నిన్న ఈ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకున్నాం అండ్ ఈ రోజు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఈవెన్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్ చూసుకుంటే మీకు కంప్లీట్ ఇదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర పుట్ ఆప్షన్ సైడ్ హైయెస్ట్ డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో దిస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ టుమారో. అండ్ దీంతో పాటు మనకి ఆల్మోస్ట్ 25,300 లెవెల్ కూడా మనకి క్లియర్ గా బ్రేక్ చేసి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు. సో 25,300 బ్రేక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ మార్కెట్ ర్యాలీ తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ వరకు కరెక్షన్ వచ్చి మళ్ళీ ఇమీడియట్ గా రివర్స్ అయిపోయింది. సో ఈ లెవెల్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్క్ అయింది. కాబట్టి సో ఇక్కడ జోన్ మెన్షన్ చేసుకున్నాం 25,280 దగ్గర నుంచి 25,300 వరకు కూడా మీకు ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఏరియా కనిపిస్తుంది. సో మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి మన ఫస్ట్ ప్రయారిటీ బయింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే ప్లాన్ చేసుకుంటున్నాం. సో మార్కెట్ పాజిటివ్ సైడ్ ఉన్నప్పుడు మనం బై చేసుకోవాలంటే ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బై ఆన్ డిప్. డిప్ ఈస్ నథింగ్ బట్ సపోర్ట్స్ వరకు మనకి కరెక్షన్ వస్తాయి. ఒకవేళ మనకి ఫర్దర్ కరెక్షన్ వస్తే ఇక్కడ మనం బయింగ్ యాక్టివిటీ తీసుకోవచ్చు, లేదా ఈ ఫాల్ కొంచెం ఎక్కువ ఉంటే ఈ సపోర్ట్ దగ్గర యాక్టివిటీ తీసుకోవచ్చు. సో దిస్ ద ఫస్ట్ లొకేషన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ లొకేషన్. సో మనకి డిప్ వచ్చిన ప్రతిసారి సపోర్ట్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ప్రిపేర్ గా ఉంటాం. లేదు అనుకుంటే బ్రేక్అవుట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఏదైతే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి, హై లెవెల్స్, ఆ లెవెల్స్ బ్రేక్ అయినా రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి ఆఫ్ కోర్స్ ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ ని మనం ఒక టెంపరీ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అండ్ దీంతో పాటు ఇంకా మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,500. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అంటే మోస్ట్లీ మనకి
ఇక్కడ ఆపర్చునిటీ దొరుకుతుంది కాబట్టి ఇంట్రాడే హై దగ్గర మనకి ప్రాపర్ బ్రేక్అవుట్ వచ్చినా లేదా మార్కెట్ గ్యాప్ అప్ జరిగి ఆ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అవుతున్నా ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ దగ్గర మనం ట్రేడింగ్ ఆపర్చునిటీ బట్ బై పొజిషన్ తీసుకోవడానికి ప్రిపేర్ వెళ్దాం. సో ఫస్ట్ లొకేషన్ 25,200 అండ్ 25,280 నుంచి 25,300 అండ్ ఆబ్వియస్లీ 25,350 360 దగ్గర మనకి ఇంకొక హై పాయింట్ ఉంది. ఈ 3 లెవెల్స్ దగ్గర మీకు ఎక్కడ బయింగ్ ఆపర్చునిటీ బేస్డ్ ఆన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లేదా మీరు ఫాలో అవుతున్న మెథడ్స్ ఇండికేటర్ అవ్వచ్చు, ఆసిలేటర్స్ అవ్వచ్చు, లేదా ఏ డిఫరెంట్ మెథడ్ అయినా మీకు బయింగ్ ఆపర్చునిటీ ఈ లెవెల్స్ దగ్గర వస్తేనే తీసుకోవడానికి ప్లాన్ చేయండి, లేదంటే మార్కెట్ ని అవాయిడ్ చేస్తాయి. రైట్, ఇక్కడ టెక్నికల్ గా స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. అట్ ది సేమ్ టైం ఆప్షన్ చైన్ అనాలిసిస్ పట్టి కూడా చాలా స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి మోస్ట్లీ కన్సాలిడేషన్ జరగడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయితే న్యూట్రల్ స్ట్రాటజీస్ కూడా ప్రిపేర్ గా ఉన్నాడు. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. బయింగ్ సైడ్ వెళ్ళిపోదాం. కానీ సెన్సెక్స్ లో మనకి ఇంకా మేజర్ రెసిస్టెన్స్ ఓవరాల్ రెసిస్టెన్స్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి రీసెంట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రైస్ ఇక్కడ రివర్సల్ అవుట్ బేసిక్ కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి క్లియర్ గా 82,800 బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనం లాంగ్ పొజిషన్ కి వెళ్దాం. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ 82,600 దగ్గర నుంచి 82,800 వరకు మీకు ఒక ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉంది, విచ్ ఈస్ నథింగ్ బట్ నో ట్రేడింగ్ జోన్ అండి. ఈ జోన్ ఉన్నంత వరకు అసలు మీరు ట్రేడింగ్ ఏం ప్లాన్ చేయరు. ఎందుకంటే రీసెంట్ స్వింగ్స్ అన్ని కంపేర్ చేసుకుంటే ఎక్స్టెండెడ్ పార్ట్ నో ట్రేడింగ్ ఏరియా ఉంది కాబట్టి అది కంప్లీట్ గా క్రాస్ అయిన తర్వాత మాత్రమే మనం లాంగ్ పొజిషన్ కి వెళ్దాం. అప్పటి వరకు సెన్సెక్స్ లో ఎలాంటి ట్రేడింగ్ యాక్టివిటీకి రెడీగా ఉండక్కర్లేదు. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ నిఫ్టీ లాగే రీసెంట్ స్వింగ్స్ కూడా బ్రేక్ చేసింది. సెన్సెక్స్ ఒకటే బ్రేక్ చేయలేకపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా రీసెంట్ రెసిస్టెన్స్ అన్ని కూడా క్లియర్ గా బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ అక్కడ ప్రాపర్ సపోర్ట్ ఎస్టాబ్లిష్ అయింది. 56,700 దగ్గర మనకి ఇప్పుడు ఒక సపోర్ట్ ఏరియా క్రియేట్ అయింది. అండ్ మనం ఈ సపోర్ట్ ఏరియా దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఈ రోజు ఇంట్రాడే హై బ్రేక్ చేసిన తర్వాతనే ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ లొకేషన్ అండ్ సెకండ్ లొకేషన్. కానీ ఇక్కడ మీరు సెకండ్ లొకేషన్ సెకండ్ ఆపర్చునిటీలో అంత పెద్దగా ప్రాఫిట్ తీసుకోలేదు. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 56,900 మళ్ళీ ఇమీడియట్ గా 57,000 దగ్గర ఇంకొక రెసిస్టెన్స్. దిస్ ఇస్ ద సైకలాజికల్ రౌండ్ ఫిగర్ కాబట్టి ఎప్పుడైనా సరే రౌండ్ ఫిగర్స్ దగ్గర మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్స్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకుంటారు. సో ఆ బేస్ పట్ చూసుకుంటే ఈ రోజు ఇంట్రాడే హై బ్రేక్ చేసిన తర్వాత ట్రేడ్ తీసుకోవడం కంటే ఆ బ్రేక్అవుట్ ని అవాయిడ్ చేసి 57,000 బ్రేక్అవుట్ తర్వాత ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే మనకి ఇంకా హై విన్నింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. సో అందుకని దీన్ని ఇగ్నోర్ చేసుకుందాం. 56,700 దగ్గర ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ వస్తే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఇంకా బ్యాంకింగ్ సెక్టార్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనకి యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి అండ్ విచ్ ఇస్ నాట్ అప్ టు ది మార్క్. కొంచెం డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మేబీ రేపు ఓపెనింగ్ లో యాక్సిస్ బ్యాంక్ ఇంపాక్ట్ అనేది బ్యాంకింగ్ సెక్టార్ మీద కూడా కొంత ప్రభావం చూపిస్తుంది కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేసుకోండి. మేబీ ఫస్ట్ ఒక 10 మినిట్స్ ఫస్ట్ 15 మినిట్స్ లో మేబీ కొంచెం వాలటైల్ గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ ని అవాయిడ్ చేసుకుని బ్యాంక్ నిఫ్టీలో తర్వాత ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోండి. రైట్, సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ కంప్లీట్ గా పాజిటివ్ సైడ్ ట్యూన్ అప్ అయినాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ బయింగ్ ఇద్దాం. అండ్ ఒకవేళ మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్తే న్యూట్రల్ స్ట్రాటజీస్ నథింగ్ బట్ ఆప్షన్ సెల్లింగ్ కూడా సెకండ్ ప్రయారిటీ ఇద్దాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.